సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును సిట్ అధికారులకు బదిలీ చేశారు. దీంతో తెలంగాణలో నమోదైన కేసులన్నింటిపై సిట్ విచారణ జరపనుంది. సృష్టి కేసులో ఇప్పటి వరకు 25 మంది అరెస్టు కాగా ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతపై 8 కేసులు నమోదయ్యాయి. రైట్, మనం చూసిన మరో బ్రేకింగ్ న్యూస్. సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును సిట్ అధికారులకు బదిలీ చేశారు. దీంతో తెలంగాణలో నమోదైన కేసులన్నింటిపై సిట్ విచారణ జరపనుంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, సృష్టి ఫెర్టిలిటీ కేసులో నమోదైన ఆ భారీ ట్విస్ట్ ఏంటి? ఎటువంటి విచారణ జరగనుంది? రైట్, మనం చూస్తున్నాం సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరో భారీ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసును సిట్ అధికారులకు బదిలీ చేశారు. దీంతో తెలంగాణలో నమోదైన కేసులన్నింటిపై సిట్ విచారణ జరపనుంది. సృష్టి కేసులో ఇప్పటివరకు 25 మంది అరెస్టు కాగా ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతపై 8 కేసులు నమోదయ్యాయి. మా కరెస్పాండెంట్ లిఖిత పూర్తి సమాచారం అందిస్తారు. లిఖిత, సృష్టి కేసులో నెలకొన్న ఆ భారీ ట్విస్ట్ ఏంటి? ఇవాళ నుంచి ఎటువంటి విచారణ జరగనుంది? ఇప్పటికే సృష్టి కేసులో చూసుకున్నట్లయితే మనం చెప్పుకున్న దాని ప్రకారం 8 కేసులు నమోదైనట్లుగానైతే తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా 9 కేసులు ఆమె పైన కేవలం ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బయటికి వచ్చిన తర్వాత నమోదైన కేసులు. అయితే 2010 నుండి 2020 వరకు ఆమె పైన ఇప్పటికే 15 కేసులు కూడా నమోదైనట్లు, అది ఏపీలో నమోదైనట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈమెకు సంబంధించి కూడా అద్భుతాలు సృష్టిస్తాను, తాను ఈ భవిష్యత్తును మార్చేస్తాను అంటూ చెప్పిన మాటలు ప్రస్తుతం పూర్తి స్థాయిలో కేవలం తను కోటలు కట్టుకోవడానికి మాత్రమే మిగిలిపోయాయి. అంతేకాకుండా ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపు కోతను కూడా మిగిల్చిందని అయితే క్లియర్ గా చెప్పుకోవచ్చు. కేవలం ధన దాహానికి ఈ రోజు వందలాది మంది అమాయకపు దంపతులు బలైపోయారు, ఎంతో మంది చిన్నారులు బలైపోయారు అనేది అయితే అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ కేసులో ఇప్పటికే 25 మందిని అయితే పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. వారి నుండి పూర్తి స్థాయి వివరాలు సేకరించడంతో ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలా మంది ఏజెంట్లను, అదే విధంగా కొంతమంది గర్భిణీ స్త్రీలను, ఎవరైతే పేదవారు పూర్తి స్థాయిలో పేదరికాన్ని అనుభవించే మహిళలు ఉంటారో వారే టార్గెట్ గానైతే వీళ్ళు ఈ యొక్క వ్యాపారానికి, ఒక విధంగా చూసుకున్నట్లయితే వ్యాపారానికి వారు పాల్పడినట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిగా ఇప్పటికే నుంచి కూడా దాదాపు కోట్లలో డబ్బులు వసూలు చేసిన నేపథ్యంలో ప్రధానంగా ఈడీ దీనిపైన ఎటువంటి ఫోకస్ చేయనుంది? ఇప్పటికే ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో వాళ్ళ దగ్గర నుండి 50 లక్షల నుండి ₹1 కోటి వరకు ఈ ఎవరైతే డాక్టర్ నమ్రత ఉందో ఆమె డబ్బులు తీసుకున్నట్లుగానైతే సమాచారం అందుకున్న అధికారులు ఈ కేసును ఈడీకి అయితే అప్పగించడం జరిగింది. ఇందులో కేవలం ఎన్ఆర్ఐలను ఒకవైపు టార్గెట్ చేస్తూ మరికొంత వరకు ఎవరైతే పిల్లలు కావాలనే ఉద్దేశంతో ఉండి వెల్ సెటిల్డ్ ఉంటారో వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసినట్లుగానైతే సమాచారం అందుతుంది. ఈ మేరకు మనీ లాండరింగ్ కూడా ఈ కేసులో జరిగింది అనే కోణంలోనైతే ఇప్పటికే సిట్ విచారణ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో లోతైన విచారణ కోసం అయితే ఈ యొక్క
కేసును అప్పగించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఇంకా పరారీలో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు 40 కోట్లకు పైగానే వీరు ఎవరైతే బాధితులు ఉంటారో వారి దగ్గర నుండి తీసుకున్నట్లుగా, అందులో భాగంగానే ఇటు విజయవాడ అంతేకాకుండా విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల్లో కూడా చాలా వరకు ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా, ఇటు ప్రభుత్వాలకు కూడా అంటే ప్రభుత్వ అధికారులకు కూడా చాలా వరకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినట్లుగానైతే సమాచారం అందుతుంది. గత కేసులు కావచ్చు, ఇప్పటి కేసులు కావచ్చు, పూర్తి స్థాయిలో వాటన్నిటిని తవ్వి వెలికి తీసి వాటిలో ఉన్న కోణాలను కూడా పూర్తి స్థాయిలో సృష్టి ఫెర్టిలిటీకి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ పైన దాడులు జరుపుతున్నట్లుగానైతే తెలుస్తుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.